ఈ చేపల్ని జైలుకి పంపించడం తథ్యం. రాబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల్ని అఖండ మెజార్టీతోటి 150 పైగా అసెంబ్లీ స్థానాలు, 22కి పైగా పార్లమెంటు స్థానాలు గెలిపించాల్సినటువంటి బాధ్యత తీసుకోవాలని తెలియజేస్తూ జూన్ 4వ తారీఖున ఈ యొక్క అవినీతి ప్రభుత్వానికి చరమగీతం పాడి వికసిత్ ఆంధ్ర, వికసిత్ భారత్లో భాగస్వామ్యం అయ్యేటటువంటి విధంగా కూడా మా యొక్క భవిష్యత్తు పాలన అందిస్తామని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. అదే కదా చెప్పింది, సన్న బియ్యం ఇస్తానని చెప్పినటువంటి పెద్ద మనిషి కేంద్రం నుంచి వస్తున్నటువంటి ఉన్న బియ్యాన్నే దోచుకొని వెళ్ళిపోతున్నాడు. దాని పర్యవసానమే వాళ్ళ 50 కోట్ల రూపాయల వరకు స్కామ్ జరిగింది అనేటటువంటి అంచనాన్ని తీసుకున్నటువంటి పరిస్థితి. ఒక మంత్రి కూడా అన్నారు, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మినిస్టర్గా చేసిన ఆయన, బూతుల శాఖ మంత్రిగా మాట్లాడేటటువంటి వ్యక్తి, ఎవడమ్మ మొగుడు చెప్పాడు సన్న బియ్యం ఇస్తానని. ఇది అంటే ప్రజల మీద ఉన్నట్టు